హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. నేను జానీ మాస్టర్ కేసుకు సంబంధించినటువంటి మొట్టమొదటి వీడియో నేను పెట్టినప్పుడు ఇందులో జానీ మాస్టర్ని కావాలని టార్గెట్ చేసింది ఆ అమ్మాయి. ఇక్కడ జానీ మాస్టర్ తప్పు లేకపోవచ్చు, దీని వెనకాల పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే నేను ఈ వీడియో చేస్తున్నానని చెప్పి ఆ రోజున నేను కొన్ని కీలకమైన విషయాలను చెప్పడం జరిగింది. అయితే ఆ వీడియో చూసిన తర్వాత దాదాపు ఒక 50-60% జనాలు ఆ వీడియోకి నెగిటివ్ కామెంట్లు పెట్టారు. ఆ అమ్మాయి వైపునే నిజం ఉంది, ఇతని వైపు తప్పు ఉంది, జానీ మాస్టర్ అనే వ్యక్తి నిజంగానే చేసి ఉంటాడు అనే విధంగా కింద కామెంట్లు పెట్టారు. మేబీ వాళ్ళు అమ్మాయి వైపున ఉండి అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ చూసి ఆ కామెంట్లు పెట్టుంటారని నేను అనుకున్నాను. కానీ ఇవాళ అసలు విషయం, అసలు బండారం బయటపడ్డది. జానీ మాస్టర్ని కేసులో ఇరికించినటువంటి బాధితురాలు అని చెప్పుకునే ఆ షష్ఠీ వర్మ జానీ మాస్టర్ డ్రైవర్తో మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అయిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడతారో ఒక్కసారి మీరు ఈ ఆడియో కాల్ విన్న తర్వాత కింద కామెంట్ చేయండి. ఇంకొకటి చెప్పండి, ఈ ఓలే ఓలే పోపై నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు? అది నాకు తెలియదు. ఇప్పుడు పర్సనల్ నేను ఎట్లా అడుగుతా? అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే, నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను అది వీడియో. కావాలని పెట్టాను. చెప్పండి. కావాలని పెట్టింది. ఇప్పుడు ఏం చేయాలంట? ఫైనల్ ఏం లేదు, నేను కావాలని పెట్టాను. అవును, అంతే. మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు, నాకు ఫీల్ అవుతుంది కదా, ఖచ్చితంగా ఫీల్ అవుతుంది, అందుకే కావాలని పెట్టండి. అరే ఫీల్ అవుతారు అంటే నీకు వద్దన్నాక అవసరం లేనప్పుడు ఒకవేళ రెస్పెక్ట్ ఎవరు వద్దన్నారు? నీకు రెస్పెక్ట్ ఇచ్చింది, చాలా ఇచ్చాను. ఇవ్వలేదు. ఓకే, ఫస్ట్ చాలా ఇచ్చారు, నేను కూడా చాలా ఇచ్చానన్నా. లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు. ఓకే, సో ఏంటంటే నేను ఏమైనా చేశాను, కావాలని చేశాను. నీ కోసం అన్ని చేసినాము, నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు. నిన్నదాకా నీకంటే కొంచెం మర్యాద ఉండే. ఓకే, నా కోసం చేశారు కదా, మంచిగా ఉండాలి ఆయనకి, ఫ్యూచర్ లో మంచి ఉండాలి. నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, డాన్సింగ్ వీడియోస్, అది కూడా అప్లోడ్ చేస్తాను. అప్పుడు కింద నుంచి ఉంటది, అక్కడ నుంచి. ఓకే, ఏమైంది? రిహర్సల్ వీడియోస్ ఉన్నాయి, అది పెడుతున్నాను నేను. బెదిరిస్తున్నావా? బదిరిస్తున్నాం కాదు, ఏం బదిరి అంటే ఇచ్చాలి అన్ని తెలిసిపోయింది కదా, నార్మల్ పెడతాను అంతే. చెప్తాను నార్మల్ బెదిరిస్తున్నావు అంటున్నా. ఇప్పుడు ఎందుకు లేదు. అరే ఇప్పుడు నేను బెదిరిస్తే ఏముంటది? లేదు కదా, మేము ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది? ఏం లేదు కదా. సో ఏంటి బెదర్ కాదు, నేను మీకు నార్మల్ చెప్తున్నాను అంతే. నేను గదే అంటున్నా, మామూలు అంటున్నా. పెడుతున్నా అంటే ఇప్పుడే లేదు, ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ ఇప్పుడు ఎందుకు పెడతావు మెమోరీస్? నా ఇష్టం, నా అకౌంట్, అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే, ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా గుర్తు వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడైనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా, పిల్లి ఇచ్చారు, సో అది గుర్తు వచ్చింది అంతే. అది గుర్తు వచ్చింది. ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు, ఖచ్చితంగా గుర్తు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఏం గుర్తు రామేమో, వద్దు, వదిలేసి. ఇప్పుడు వద్దు, గుర్తు ఏం రాము, ఇంకా వదిలేసి. నేను వదలను అన్నా, నేను జీవితంలో వదలను, నేను వదలను. లేదు, చెప్పేశారు మాస్టర్ గారు, వదిలేయమన్నారు. అది ఉంది కదా, ఏంటి నిన్న అది నేను వీడియో చూసాక
ఇంకా అందరు మొత్తం పోయిన మనకు వద్దని చెప్పేశారు. ఓకే, పర్లేదు, ఆయన సైడ్ నుంచి వద్దు కదా. నేను గుర్తు వస్తుంది అంటే నేను నాతోనే గుర్తు వస్తుంది. నేను ఎవరికి చెప్పట్లేదు కదా. నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను. ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా. అదే అంటున్నావా? అదే అంటున్నాము. అది నిన్న చూశాక, ఆ వీడియో చూశాక ఆయన మొత్తం మనసు ఇరిపోయింది. ఆయన వద్దంటుంది ఇంకా. ఓకే, అంటే నా మనసుతో ఎప్పుడు అడగదు కానీ నేను ఓకే వదిలేయి అని చేస్తున్నాను కదా. ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు, మాట్లాడలేదు నాతో. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఆయన గుర్తింపు ఇచ్చేయమన్నారు. ఏంటి? ఆయన మాస్టర్ గారు గుర్తింపు ఇచ్చేయమన్నారా? అర్థం కాలేదన్నా. మాస్టర్ గారు గుర్తింపు ఇచ్చేయమన్నారా అంటే? ఈ ఆడియో దాదాపు 18 నిమిషాలు ఉంది. ఈ ఆడియోలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను మీకు మెయిన్ కంటెంట్, అసలైన కీ పాయింట్ ఎక్కడుందో అక్కడి వరకే నేను పెట్టింది. ఇది ఎడిట్ చేసింది కాదు. మీరు దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది ఎడిట్ చేసిన ఆడియో కాదు. యాజ్ ఇట్ ఈస్గా అమ్మాయి మాట్లాడింది మాత్రమే. అయితే ఈ ఆడియోలో అమ్మాయి చెప్పింది ఏంటి, నాకు జానీ మాస్టర్తో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె బర్త్డే టైంలో కానీ లేక అంతకుముందు కానీ తను ఇచ్చే గిఫ్ట్లు కానీ వాళ్ళిద్దరి మధ్య కలిసి ఉన్న సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఉంటాను నేను అనే విధంగా అమ్మాయి మాట్లాడడం. అది కాకుండా నాకు జానీ మాస్టర్ కంపల్సరీ నాకు కావాలి, మేమిద్దరం ప్రేమించుకుంటున్న విషయం అక్కకు తెలిసిపోయినా కూడా నాకు జానీ మాస్టర్ కావాలి, ఆయన కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, వదిలేదే లేదు, నా జీవితంలో నేను వదిలిపెట్టను అనే విధంగా అమ్మాయి మాట్లాడుతున్న ఆడియో కాల్. ఇంకా దీంట్లో చాలా ఉంది. ఈ ఆడియో విన్న తర్వాతనే జానీ మాస్టర్కు ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. చాలామంది ఒక విషయంలో ఒకే వైపున ఆలోచిస్తుంటారు. ఒక అమ్మాయి పలానా వ్యక్తి నన్ను ఇలా లైంగికంగా వేధించాడు అనేసరికి పోలీసులు కూడా కంప్లైంట్ని తీసేసుకొని వెంటనే నిజంగానే వాడు వేధించాడా లేదా పూర్తిగా ఆధారాలు సేకరించకుండా వాడిని అరెస్ట్ చేస్తారు. కానీ దాని వెనకాల రెండో కోణం, మూడో కోణం కూడా ఉంటాయనే విషయాన్ని వీళ్ళు పట్టించుకోరు. ముఖ్యంగా పబ్లిక్ కూడా మీడియాలో ఏదైతే వచ్చిందంటే పలానా జానీ మాస్టర్ పలానా అమ్మాయిని లైంగికంగా వేధించాడంటే ఇమీడియట్లీ వాడు వేధించే ఉంటాడు అనే విధంగా చూస్తారు. కానీ ఇన్ని సంవత్సరాలు ఆ వ్యక్తితో ఆ అమ్మాయి ట్రావెల్ చేసి అంత క్లోజ్గా ఆ అమ్మాయి అతన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ అతని గురించి ప్రేమగా మాట్లాడుతూ అతను లేకుంటే నాకు లైఫ్ లేదు, అతను నాకు ఒక గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పిన అమ్మాయి ఒక్కసారిగా అతను నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు అనేసరికి అందరు కూడా ఆ అమ్మాయి వైపే చూస్తారు, ఆ అమ్మాయి చెప్పిందే నిజమని భావిస్తారు. కానీ అక్కడ రెండో కోణం, మూడో కోణం ఉందనే విషయాన్ని ఎవరు గమనించారు. సో ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూలో ఎగ్జాక్ట్లీ అది జరిగింది. దాదాపు 1 year ఎక్కువగానే జానీ మాస్టర్ ఆ అమ్మాయిని కలుసుకోవడం లేదు. నేను ఇదే విషయాన్ని నా మొదటి వీడియోలో చెప్పాను. దాదాపు 1 year వీళ్ళ మధ్యన గ్యాప్ వచ్చింది. ఈ అమ్మాయి జానీ మాస్టర్ కావాలని జానీ మాస్టర్ను పెళ్లి చేసుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది, వదిలిపెట్టనని చెప్పేసి కూడా చెప్పింది. ఈ విషయం తెలిసే జానీ మాస్టర్ వైఫ్ వచ్చి ఈ అమ్మాయి షష్ఠి వర్మ ఇంటికి వచ్చి గొడవ చేసి వెళ్ళిపోయింది. అలాగే జానీ మాస్టర్ భార్య గొడవ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి కొన్ని ఫోటోలు వాళ్ళిద్దరు కలిసి ఉండగా క్లోజ్గా ఉండే ఫోటోలు కూడా ఆమెకు పంపించడం, అలాగే నేను ఎట్టి పరిస్థితుల్లో నీ భర్తను వదిలిపెట్టనని చెప్పడం, ఇలా చాలా తతంగం, దాదాపు ఒక సినిమా రేంజ్లో ఒక తతంగం నడిచింది. అయితే ఆఖరికి ఫైనల్గా అమ్మాయి ఈ ఆడియోలోనే అమ్మాయి చెప్తా ఉంది, నా దగ్గర కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి, నేను అప్లోడ్ చేస్తాను, నేను వదిలిపెట్టాను అంటే ఆ డ్రైవర్ ఏం చెప్తున్నాడు, బెదిరిస్తున్నావా అని అన్నాడు. బెదిరించట్లేదు, నాకు జానీ మాస్టర్ నాకు కావాలి, మాస్టర్ కావాలి, వదిలిపెట్టేది లేదు అని అమ్మాయి చెప్తా ఉంది. అలా ఎన్నో ప్రయత్నాలు చేసింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడారు. ముఖ్యంగా పుష్ప టీంకి సంబంధించినటువంటి డైరెక్టర్ సుకుమార్ గారు కూడా వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాడు. అయినా కూడా అమ్మాయి తగ్గకుండా ఆఖరి నిమిషంలో ఈ అమ్మాయి ఈ కార్డు ఉపయోగించింది, నన్ను లైంగికంగా వేధించాడు అని. అయితే ఫిలిం ఛాంబర్కి కూడా అమ్మాయి వెళ్ళింది, నన్ను హరాస్ చేస్తున్నాడని. ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఇప్పుడు ఈ ఆడియో కాల్ విన్న తర్వాత వాళ్ళ నుంచి రెస్పాన్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ రోజున ఫిలిం ఛాంబర్కి సంబంధించిన నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ్ కానీ అలాగే మిగతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు అలాగే ఝాన్సీ కూర్చొని ఏం మాట్లాడుతుందామె,
ఝాన్సీ అయితే పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంది ఆవిడ. మరి ఈ ఆడియో విన్న తర్వాత ఆమె ఏం డైలాగులు చెప్తుందో ఇప్పుడు వినాలి. ఇలా ఒక కాయిన్కు వన్ సైడే చూస్తాం కానీ దానికి బోత్ సైడ్ ఉన్న విషయాన్ని ఎవరు గమనించట్లేదు.